ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వర్షాలు కురుస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా పూర్తిగా మేఘావృతమై ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచే కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు ప్రారంభం కాకముందే వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉంది. ఓవైపు వర్షాకాలం ఈ ఏడాది ముందుగానే ప్రారంభమవుతుందంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేసినటువంటి పరిస్థితి. అందుకు అనుగుణంగానే వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాలోని మహమ్మదాబాద్ మండలంలో ఉన్నాము. ముకర్లాబాద్ గ్రామం దగ్గర చూస్తున్నాం. ఇక్కడ కూడా తెల్లవారుజామున నుంచి కూడా పూర్తిగా మేఘావృతం అయిపోయి ఉంది. ఇప్పుడు దాదాపుగా అరగంట నుంచి కూడా వర్షం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. దీంతో వాహనదారులు కావచ్చు, రైతులు కావచ్చు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి నుంచి కూడా వర్షాలు లేక ఎండ, వడగాల్పులు, ఉక్కపోతతో పూర్తిగా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ ఈరోజు వర్షాలు కురుస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తూ కొంత వాతావరణంలో మార్పులు ఏర్పడ్డటువంటి పరిస్థితి. మొన్నటిదాకా వారం రోజుల క్రితం వరకు కూడా ఉక్కపోతతో విలవిలలాడినటువంటి జనాలంతా కూడా వాతావరణంలో కొంత మార్పులు వచ్చి కొంత చల్లటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క రైతాంగం అంతా కూడా పూర్తిగా అగచాట్లు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పండించినటువంటి పంటను అమ్ముకునేందుకు వారంతా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే పండించినటువంటి పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద కావచ్చు, మార్కెట్ యార్డుల వద్ద కావచ్చు, వారంతా కూడా అక్కడే ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే వర్షాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో నిన్న మొన్న 2-3 రోజుల నుంచి కూడా ఏదైతే మేఘావృతమై ఉన్నటువంటి నేపథ్యంలో తమ పంటను ఆరబెట్టుకునేందుకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ చూసాము. ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే పూర్తిగా ఆకాశం అంతా కూడా దట్టమైనటువంటి మేఘాలతో కమ్ముకొని ఉంది. వర్షాలు కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో పిడుగులు పడి కూడా మృతి చెందినటువంటి ఘటనలు ఈ ఏడాదిలోనే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.